సో పోయినసారి మనం చదువుకున్న దగ్గర నుంచి క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్, సృష్టి ఆవిర్భావము దాని కారణాలు అని పుస్తకంలో చదువుకుంటున్నాం. పోయినసారి బాబా ఆయన చెప్పిన విషయాన్ని ఒక టేబుల్ రూపకంగా క్రోడీకరించి 5 స్థితులు చెప్పారు. ఎందుకంటే పోయినసారి మనం చదువుకున్న ఇది మనం గుర్తు చేసుకున్నట్టయితే భగవంతుడు మాయ అని చెప్తూ మాయ అనేదే భగవంతుడు అయిపోతాడు అనే మాయ అనేదే భగవంతుడుగా అయిపోతుంది అని బాబా చెప్పటం. దానికి మనం డిస్కోర్సెస్ లో కూడా గాడ్ అండ్ మాయా అనే దాన్ని చదువుకున్నాం బాబా డిస్కోర్సెస్ లో నుంచి. ఆ విషయాన్నంతా కూడా క్రోడీకరించి బాబా ఈ క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్ లో టేబుల్ 3 అనేది పెట్టారు. అక్కడ ఒక్క విషయం మళ్ళీ మనం గుర్తు తెచ్చుకోవాలి. మాయా భ్రాంతి ఒక్కటి కాదు అన్నారు బాబా. దానికి ఉదాహరణగా ఏం చెప్పారంటే బాబా, ఇప్పుడు మనకి ఎండమావులు కనబడుతున్నాయి. ఎండమావులు నీళ్లలాగా కనబడతాయి. ఆ నీళ్లలాగా కనిపింప చేసేది మాయ అయితే ఆ కనిపించింది మాయ కాదు, కనిపింప చేసింది మాయ. ఎండమావులు నీళ్లలాగా కనిపించటం అనేది అది భ్రమ. భ్రమను కల్పించేది మాయ, మాయ భ్రమ కాదు అని బాబా చెప్పటం. దాని గురించి మనం డిస్కోర్సెస్ కూడా చదువుకోవటం జరిగింది. దాని యొక్క ఆ మాయ ఏ స్థితిలో ఉంటుంది, ఏ స్థితిలో ఉండదు అనే విషయాన్ని ఒక టేబుల్ కింద బాబా చెప్తూ 5 స్టేట్స్ ఆఫ్ ఆత్మ అని టేబుల్ 3లో చెప్పారు. దాంట్లో మొట్టమొదటి స్టేటు అన్కాన్షియస్, అంటే భగవంతుని యొక్క ఆది స్థితి, పరాత్పర పరబ్రహ్మ స్థితి. ఆ స్థితిలో మరి ఆయన రూపం ఏమిటి అంటే రూపం లేని స్థితి. దాన్ని ఇక్కడ 12వ ఫిగర్లో చూపించిన ఏ కింద చెప్పారు. రెండవదేమో మోస్ట్ ఫైనైట్ నాలెడ్జ్ ఆఫ్ ఇగ్నోరెన్స్. సృష్టి ప్రారంభం కాగానే అన్కాన్షియస్ స్థితిలో నుంచి చాలా పరిమితమైనటువంటి ఉండి లేనట్లుగా ఉండే అటువంటి జ్ఞానము, దాన్నే చైతన్యం అనొచ్చు మనం, వచ్చిందట. దేని గురించి వచ్చింది? అది మాయ గురించి, అంటే ఇగ్నోరెన్స్, అజ్ఞానం గురించి వచ్చింది. దాని యొక్క రూపం ఏమిటి అంటే ఈ సృష్టికి కారణమైనటువంటి చాలా సూక్ష్మాతి సూక్ష్మమైన రూపం ఆటం. దాన్నే ఇంకో చోట బాబా ఎలక్ట్రాన్ అని చెప్పారు. ఇక ఆ స్టేట్ గురించి చూపిస్తే ఏమిటి అంటే జడావస్థ ఆర్ ఇనర్ట్ స్టేట్. ఈ మొట్టమొదలు ఆటం కానీ ఇవన్నీ కానీ ఈ వచ్చిన వాటిలలో ఇది దాని జడ అవస్థ అన్నారు. దాన్ని బిసిడి అనే 3 లైన్లలో చార్ట్ ఫిగర్ 12లో చూపించటం జరిగింది. అది అక్కడ గుర్తు చేశారు. మూడవ స్థితి కంప్లీట్ నాలెడ్జ్ ఆఫ్ ఇగ్నోరెన్స్, అజ్ఞానం యొక్క పూర్తి జ్ఞానము, అంటే పూర్తి చైతన్యము. అది ఎక్కడ ఉంది, ఏ స్థితిలో వచ్చింది? హ్యూమన్, అంటే మానవ రూపంలో వచ్చింది. ఆటం రూపంలోనేమో చాలా అత్యంత పరిమితమైన అజ్ఞానం యొక్క జ్ఞానం వచ్చింది. రెండవ స్థితి. మొదటిది పూర్తి అన్కాన్షియస్ అచేతనావస్థ. రెండవది చాలా పరిమితమైనటువంటి జ్ఞానావస్థ. దేని గురించిన జ్ఞానావస్థ? అజ్ఞానం గురించిన జ్ఞానావస్థ. దానికి మనకు దాని రూపం ఆటం అన్నారు. మూడవది కంప్లీట్ నాలెడ్జ్ ఆఫ్ ఇగ్నోరెన్స్, ఈ అజ్ఞానం అంటే సృష్టి యొక్క పూర్తి పరిపూర్ణమైనటువంటి జ్ఞానము, అది మానవ రూపంలో వచ్చింది. మనుష్య అవస్థ ఆర్ ది స్టేట్ ఆఫ్ మ్యాన్ కైండ్ అది చెప్పారు. ఇక నాలుగవది వచ్చేటప్పటికి కంప్లీట్ నాలెడ్జ్ ఆఫ్ సెల్ఫ్, స్వాత్మ గురించినటువంటి పూర్తి జ్ఞానము. ఇది ఎక్కడ వచ్చింది? మజ్జూబులో వచ్చింది. విదేహముక్తుడు మజ్జూబు, అక్కడ వచ్చింది. ఈశ్వర అవస్థ, అక్కడ ఆ అవస్థ ఏమిటి అంటే
నేను ఈశ్వరుణ్ణి అనేటువంటిదే, ది స్టేట్ ఆఫ్ ఈశ్వర్ గాడ్. అది ఆ 12th చార్ట్ లో ఈగా చూపించారు. ఇక నెక్స్ట్ 5వ స్థితి కంప్లీట్ నాలెడ్జ్ ఆఫ్ సెల్ఫ్ అండ్ మాయా. ఈ 5వ స్థితి పరిపూర్ణమైన స్థితి. ఆ స్థితిలో పరిపూర్ణమైనటువంటి జ్ఞానము మాయ గురించి ఉంటుంది, స్వాత్మ గురించి ఉంటుంది. ఇక్కడిది ఎవరు అంటే సాలిక్ అన్నారు, శివావస్థ, శివాత్మ. బాబా పిల్లలకు లెక్చర్లో చెప్పాడు, జీవాత్మ శివాత్మ, మీరందరూ జీవాత్మలు, మీకు కూడా నాలాగే అనంతమైన జ్ఞానం ఉంది. కానీ జ్ఞానం దేని గురించి ఉంది? అజ్ఞానం గురించి, నశ్వరమైన ఈ ప్రపంచం గురించి ఉన్న దాని గురించి మీకు పరిపూర్ణమైన జ్ఞానం ఉంది. కాబట్టి మీరు శివాత్మలైనారు. అజ్ఞానం యొక్క జ్ఞానమే ఉంది కనుక నేను మీ అందరి మధ్యలో ఉన్న నేను శివాత్మను. శివాత్మకి కంప్లీట్ నాలెడ్జ్ ఆఫ్ సెల్ఫ్ అండ్ మాయా, మాయా సెల్ఫ్ రెండిటి యొక్క జ్ఞానం ఉంది అని చెప్తూ ది 5 డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ ఆత్మ ఆర్ సమ్మరైజ్డ్. ఈ టేబుల్లో బాబా వాటిని చాలా సంక్షిప్తంగా తెలియజేశారు. ఇక్కడ చెప్తూ బాబా అన్నారు, మాయా డస్ నాట్ ఎగ్జిస్ట్ ఎట్ ఆల్. నిజంగా మాయ అనేది లేనే లేదు. ఎట్ ఇట్ ఎగ్జిస్ట్ నన్లెస్. మాయ లేదు నిజంగా, కానీ ఉన్నది. అంటే కలలో మనకు జరిగింది నిజానికి జరగనే లేదు, కానీ జరిగింది. ఎప్పుడు? కలలో ఉన్నంతసేపు జరిగింది. ఈ మాయ కూడా అంతే. దాన్ని ఉదాహరించడానికి బాబా ఏం చేశాడంటే gave an analogy of a man under intoxicating effects of bhang. భంగ్ అనే దాన్ని తాగి, భంగ్ అంటే ఇప్పుడు ఏదో రకమైన మత్తు పదార్థం అనుకోండి, దాన్ని సేవించిన వాడు, వాడి యొక్క ఆ మత్తు, ఆ ఉన్మత్తులు, ఆ మత్తు పదార్థాలు సేవించిన మత్తులో ఉన్నవాడి అనుభవాన్ని చెప్తూ, హూ ఇన్ దట్ స్టేట్ బిలీవ్స్ హిమ్సెల్ఫ్ టు బి టాప్సీ టర్వీ. వాడికి ఆ భంగు మత్తులో వాడికి ఏమనిపిస్తుందట? వాడి తల కిందికి ఉంది, కాళ్ళు పైకి ఉన్నాయి అని అనిపిస్తుందట. నిజానికి లేడు అలాగా. వాడు కాళ్ళ మీదనే నడుస్తున్నాడు, సోలిపోతూ తూలిపోతూ నడుస్తున్నాడు. కానీ వాడి అనుభవం ఏమిటి? ఆ మత్తులో వాడు తల కింద ఉన్నది, తలతో నడుస్తున్నాడు, కాళ్ళు మీదకి ఉన్నాయని అనుభవం వాడికి. మిగిలిన వాళ్ళందరికీ అలాగే కాళ్ళ మీద నడుస్తున్నట్టు కనబడుతుంది. కానీ వాడికి మాత్రం the influence and enjoying ordinary sober consciousness, he appears to be all right and in his normal upright condition. వాళ్ళు అందరి మనుషులాగానే వాడు కనిపిస్తాడు మిగిలిన వాళ్ళకి. నౌ హౌ డస్ దిస్ కమ్ అబౌట్? వాడికి మాత్రం తలకిందులుగా ఉన్నట్టు కనిపిస్తున్నాడు. ఎలా కనిపిస్తుంది అది అని చెప్తూ బాబా అన్నారు, వేర్ ది మ్యాన్ అఫెక్టెడ్ బై భంగ్, though he is as conscious as others observing him, sees himself as upside down. మిగిలిన వాళ్ళందరూ వాడిని మామూలు మనుషుల్లాగానే నిలబడి కాళ్ళ మీద నడుస్తున్నట్టు అందరికి కనిపించినా వాడికి మాత్రం తల కిందికి కాళ్ళు మీదికి ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు. ఎందుకు కనిపిస్తున్నాడు వాడికి అలాగా? ఎందుకు అంటే వాడు తాగినటువంటి భంగు యొక్క దాని మత్తు లో అలా కనిపిస్తున్నాడు. బికాస్ ద అఫెక్టెడ్ వన్ హ్యాస్ కన్జ్యూమ్డ్ ద భంగ్. ఆయన ఆ భంగ్ అనే మత్తు పదార్థాన్ని సేవించాడు కాబట్టి ఆ మత్తు యొక్క ప్రభావంతో వాడికి అలా కనిపిస్తున్నాడు అంటూ ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తూ బాబా అన్నారు, ఆధ్యాత్మిక మార్గంలో ఆ భంగ్ అంటే ఏంటి? సంస్కారాలు. సంస్కారాలు అనే భంగును మనము సేవించామట, అందుకోసం ఈ ప్రపంచం మనకు నిత్యంగా కనిపిస్తుంది. అసలైన సద్గురువులకి వాళ్ళకి ఈ ప్రపంచం నశ్వరం, ఇది లేనిది, దీనికి అసలు ఉనికే లేదు అని వాళ్ళకి కనిపిస్తుంది. ఎలాగైతే ఒక తాగిన మనిషి వాడికేమో తలకిందులుగా ఉన్నట్టు కనిపించినా మిగిలిన వాళ్ళందరికీ మామూలుగా కనిపిస్తున్నాడు. అంటే భగవదైక్యం పొందిన వాళ్ళకి, నిజమైనటువంటి చైతన్యం కలిగిన వాళ్ళకి ఈ మాయ ఏమీ లేదు. కానీ సంస్కారాల భంగును తాగిన ఆ మత్తులో ఉన్న మనకు మాత్రం ఈ ప్రపంచం ఉంది, మాయ అనేది ఉంది అని చెప్తూ, సో ఇట్ ఈస్ సీన్ అండ్ ప్రూవెన్ దట్ టు కిల్ ఇగ్నోరెన్స్ వన్ మస్ట్ రివర్స్ వన్ సెల్ఫ్. ఈ అజ్ఞానాన్ని రూపుమాపుకోవాలి, దాన్ని చంపేయాలి అంటే మనం ఏం చేయాలి? వన్ మస్ట్ టర్న్ వన్స్ ఫేస్ అండ్ ప్రొసీడ్ ఇన్ ది రివర్స్ డైరెక్షన్.
దాన్ని ఉలట్ మార్గ్ అని బాబా చెప్పాడు. జీవాత్మ శివాత్మగా కావాలి అంటే అబౌట్ టర్న్ తీసుకోవాలి, ఉలట్ టర్న్ అన్నారు. మనం వెన్ను తిరగాలి. మన ముఖం మాయ వైపు ఉంది, మన వీపు సత్యమైన దేవుడి వైపు ఉంది. ఇది మరి దీని ప్రభావం నుంచి మనం ఎలా తప్పుకోవాలి, ఈ మాయను ఎలా జయించాలి అంటే అబౌట్ టర్న్ కావాలి. మనం వీపు మాయ వైపు చేయాలి, మన ముఖం భగవంతుని వైపు చేయాలి. అండ్ ప్రొసీడ్ ఇన్ ది రివర్స్ డైరెక్షన్ లో వెళ్ళాలి. యాజ్ ఇల్లస్ట్రేటెడ్ ఇన్ ది లైన్ ఆఫ్ ప్రోగ్రెస్ ఫ్రమ్ డి టు ఈ ఇన్ ఫిగర్ 12. అది ఫిగర్ 12 లో చూపించిన దాన్ని చెప్తున్నారు. And for the accomplishment of this, for the reversing of himself, a man must have a guru. ఇది మన వల్ల కాదు, మన నుంచి మనం, ఎందుకంటే మనం సంస్కారాల మత్తులో ఉన్నాం కాబట్టి సంస్కారాలు ఎలా నడిపిస్తే అలానే నడుస్తాం. ఆ తాగినవాడు ఆ తాగిన మైకంలో ఏ అనుభూతి వస్తుందో దాని ద్వారానే వాడు అలాగే ఫీల్ అవుతాడు, కానీ అంతకంటే మించి ఫీల్ కాడు. అందుకని ఇక్కడ దీని నుంచి మనం తప్పుకోవాలి, సంస్కారాల మత్తు నుంచి బయటికి రావాలి అంటే వి మస్ట్ హ్యావ్ ఏ గురు, మనకు ఒక గురువు ఉండాలి. హీ నీడ్స్ ఫర్ ది గురు టు షో హిమ్ ద బెస్ట్ అండ్ ఈజియెస్ట్ వే. ఆ గురువు గారు మనకు చాలా సులభమైనటువంటి మార్గాన్ని సూచించేవాడై ఉండాలి. అండ్ వాట్ వే ఈజ్ దట్? అలా మరి గురువు గారు చూపించే అట్లా సులభమైనటువంటి మార్గం ఏమిటి అంటే వన్ మస్ట్ క్రియేట్ లవ్. సులభమైన మార్గం ఏమిటి అంటే ప్రేమ. ఇక్కడ బాబా హఫీజ్ సూక్తిని ఉదహరిస్తూ, యూ హూ కెనాట్ గో అవుట్ ఫ్రమ్ ది హౌస్ ఆఫ్ యువర్ ఓన్ నేచర్, హౌ కెన్ యూ ట్రావర్స్ ది పాత్ ఆఫ్ ట్రుత్. ఆధ్యాత్మిక మార్గంలో, సత్య మార్గంలో ముందుకు వెళ్ళాలి అంటే నువ్వు నీ స్వభావం అనేటువంటి ఇంటిలో బంధింపబడి ఉన్నావు, ఆ ఇంట్లోంచి బయటికి రావాలి. ఇక్కడ హఫీజు వాడినటువంటి స్వభావం అంటే నేచర్. ఇన్ దిస్ కప్లెట్ నేచర్ అంటే ఏమిటి? సంస్కారాస్. అక్కడ భంగు యొక్క మత్తు అనే దాన్ని సంస్కారాస్ కిందనే పోల్చారు. ఇక్కడ అలాగే స్వభావం, నీ స్వభావం అనే ఇంటి నుంచి నువ్వు బయటికి రావాలి అంటే ఆ స్వభావం అనేదే సంస్కారాలు అని బాబా భగవంతుడు మాయ అనే దాన్ని అక్కడికి పటం 12 టేబుల్ 3 ద్వారా ముగించి, ఇక్కడ ఇప్పుడు బాబా మనం ఉలట్ మార్గం అంటే మాయ వైపు మనం వీపు చేసి సత్యం వైపు ఎప్పుడైతే ముఖం చేస్తామో అప్పుడు మనం ఎటువైపు చూస్తాము అంటే దాన్ని సటిల్ వరల్డ్ అంటే సూక్ష్మ ప్రపంచము. దీన్ని బాబా వెస్ట్ ట్యాంక్ రూమ్ లో ట్యూస్డే 13th డిసెంబర్ 1927 రోజు ఇచ్చిన లెక్చర్ లో బాబా దాన్ని ఉదహరించారు. ది సటిల్ వరల్డ్. మనం ఎప్పుడైతే అబౌట్ టర్న్ తీసుకొని మాయకు వీపు చేసి సత్యం వైపు ముఖం చేస్తామో అప్పుడు మనకేం కనబడాలి? సటిల్ వరల్డ్. ది సటిల్ వరల్డ్ ఈజ్ ద అవుట్కమ్ ఆఫ్ ఎనర్జీ అండ్ నోయింగ్. ఈ సూక్ష్మ ప్రపంచం అనేది ఇది శక్తికి సంబంధించింది, ఇది శక్తి నుంచి ఉద్భవించింది సటిల్ వరల్డ్. అండ్ నోయింగ్ అంటే తెలుసుకోవటం అనేది కూడా దీనికి ప్రతిగా చెప్పారు. ఆర్ చైతన్య అంటే చైతన్యము అనేది కూడా దానికి చెప్పారు. నోయింగ్ అంటే తెలుసుకోవడం, చైతన్య అంటే చైతన్యం అనే మాటలు కూడా దానికి పర్యాయ పదాలుగా బాబా వాడారు. దేనికి? సటిల్ వరల్డ్ అనే దానికి. ది రిలేషన్షిప్ బిట్వీన్ ద సటిల్ అండ్ గ్రాస్ వరల్డ్స్ ఇన్ దిస్ రెస్పెక్ట్ ఈజ్ డెపిక్టెడ్ ఇన్ ఫిగర్ 13 బిలో. ఇక్కడ బాబా కింద ఫిగర్ 13 అని పిల్లలకు చెప్తున్నారు కాబట్టి బాబా ప్రతిదాన్ని ఒక చిత్రపటం ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. బాబా చిన్న పిల్లలకు పాఠాలు చెప్పినట్టుగా మన కంటికి కనిపించేదంతా కూడా స్థూల ప్రపంచం, దీన్నే గ్రాస్ వరల్డ్ అన్నారు. ఈ గ్రాస్ వరల్డ్
సటిల్ వరల్డ్, సూక్ష్మ ప్రపంచము, భౌతిక ప్రపంచము, స్థూల ప్రపంచము, ఈ రెండు కూడా వీటి మధ్యన ఉన్నటువంటి ఈ సంబంధం ఏమిటి అనే దాన్ని కింద 13 సుబ్రహ్మణ్యం గారు ఆ స్క్రీన్ మీద చూపిస్తున్నారు. ఆ క్రియేషన్ అండ్ ఇట్స్ కాజ్ లో పెట్టినటువంటి 13వ ఫిగర్. దాంట్లో బాబా చెప్తున్నారు, ఎస్టర్డే వి డెల్ట్ విత్ ఆత్మ నోయింగ్ ద యూనివర్స్ అండ్ ఆకాష్. ఇంతవరకు బాబా చెప్పిన లెక్చర్స్ లో మనం చెప్పుకున్నటువంటి విషయాల్లో మనం ఆత్మ గురించి చెప్పుకున్నాము, తెలుసుకోవటము అంటే జ్ఞానం గురించి చెప్పుకున్నాము, ది యూనివర్స్ అంటే ఈ మహావిశ్వం దాని గురించి చెప్పుకున్నాము, అండ్ ఆకాశాన్ని బాబా శూన్యము, పోకాల్ అని. అంటే మరి శూన్యమే కదా ఆకాశం అంటే, మనకి ఏం కనిపిస్తుంది? అక్కడ ఏమీ లేదు. ఏమి లేని దాన్నే ఆకాశం అంటున్నాం మనం, అందుకని ఆకాశం. వి నౌ మార్క్ అండ్ టేక్ నోట్ ఆఫ్ ది ఫ్యాక్ట్. ఇప్పుడు దీంట్లో కింద 13వ ఫిగర్ కి సంబంధించి బాబా ఇలా చెప్తున్నారు, దీన్ని మనం నోట్ చేసుకొని దానిలో ఉన్నటువంటి విషయాలను గ్రహిద్దాము అంటున్నారు. దట్ ది ఆత్మ అండ్ ది నోయింగ్ ఆక్యుపై ద సేమ్ పొజిషన్ ఇన్ బోత్ రోస్. ఈ రెండు లైన్లలో, ఆ ఫిగర్ లో 2 లైన్లు చూపించారు. 2 లైన్లలో కూడా ఆత్మ యొక్క జ్ఞానము అండ్ ది నోయింగ్ ఆక్యుపై ది సేమ్ పొజిషన్. దీంట్లో ఏం తేడా లేదు. ఈ దాన్ని కొంచెం జూమ్ చేసి చూసుకున్నట్టయితే ఆత్మ మొదటి లైన్ లో ఆత్మను చూపించి దానికి ఎదురుగా నోయింగ్ ఆర్ చైతన్య. మొదటి లైన్ లో కూడా అదే ఉంది, ఆత్మకు నోయింగ్ ఆర్ చైతన్య. కింద 2వ లైన్ లో కూడా ఆత్మకు ఎదురుగా నోయింగ్ ఆర్ చైతన్య, జ్ఞానము లేదా చైతన్యము. ఈ ఒక మొదటి స్టెప్ లో 2 ఆత్మకు 2 సేమ్ ఉన్నాయి. ఇక 3వ స్టెప్ కి వచ్చేటప్పటికి ఫారం ఆర్ ఆకాష్. ఇక్కడ ఆత్మ యొక్క జ్ఞానము, చైతన్యము మొదటిగా దేని గురించి వచ్చాయి? కనబడిన రూపం గురించి. ఫారం ఆర్ ఆకాష్. ఆకాష్ అంటే శూన్యము. ఇక దానికి ప్రతిరూపమే మనకు కనిపించే స్థూల ప్రపంచము. స్థూల ప్రపంచంలోని అన్ని వస్తు సామగ్రి అంతా, వస్తు ప్రపంచం అంతా కూడా ఇది దాని యొక్క ఫారం. కింద ఆత్మ యొక్క జ్ఞానము దేని గురించి అంటే అక్కడ ఎనర్జీ ఆర్ ప్రాణ్. ఇక్కడ మనం రెండింటి గురించి తెలుసుకుంటున్నాం. మొదటిదేమో స్థూల ప్రపంచం. స్థూల ప్రపంచంలో ఆత్మ జ్ఞానం అంతా కూడా రూపాల మీద, ఆకాశం మీద, వాటికి మూలమైనటువంటి ఈ స్థూల ప్రపంచం మీద ఉంటుంది. రెండవది సూక్ష్మ ప్రపంచానికి వచ్చేటప్పటికి ఆత్మ యొక్క జ్ఞానము లేదా చైతన్యము ఎనర్జీ ఆర్ ప్రాణ్ అంటే ప్రాణ శక్తి మీద ఉంటుంది. దానికి బయటికి కనిపించే రూపం ఏమిటి అంటే సటిల్ యూనివర్స్. ఈ రెండు అంటే స్థూల ప్రపంచము, సూక్ష్మ ప్రపంచంలో ఆత్మ యొక్క జ్ఞానం అలాగే ఉంటుంది. కానీ జ్ఞానం దేని మీద ఉంది? స్థూల ప్రపంచం మీద ఉంది. రెండవ దాంట్లో ఆ జ్ఞానము సూక్ష్మ ప్రపంచం మీద ఉంది అంటూ బాబా ఆ 13వ దాన్ని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కీ టు ఫిగర్ 13. This comparatively simple diagram depicts the relation between the gross subtle spheres and in creation and its causes. Baba uses the word subtle to designate the entire inner world from the first plane through the sixth, thus encompassing what in later books he called the subtle and mental spheres. అయితే ఇక్కడ బాబా చూపించినటువంటి 13వ ఫిగర్లో చెప్పిన దాంట్లో సూక్ష్మ ప్రపంచంలో క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్ లో మాత్రం బాబా సూక్ష్మ ప్రపంచం అనే దాంట్లో ఫస్ట్ ప్లేన్ త్రూ ద 6th, మొదటి భూమిక నుంచి 6వ భూమిక దాకా కూడా బాబా దీంట్లో సూచించటం జరిగింది.
కానీ తర్వాత వచ్చేటప్పటికి మనకు సూక్ష్మ ప్రపంచంలో భూమికలు 4. మానసిక ప్రపంచంలో 5-6 భూమికలు మానసిక ప్రపంచంలో ఉంటాయి. వాటిని లేటర్ బుక్స్ హీ కాల్డ్ ద సటిల్ అండ్ మెంటల్ స్ఫేర్స్. అక్కడ సూక్ష్మ ప్రపంచము, మానసిక ప్రపంచం అనే వాటిని ఇంకా ఫర్దర్ గా డివైడ్ చేయటం జరిగింది. Figure 13 accentuates the point that Atma and knowing or Chaitanya pertain equally to the gross and subtle. In the gross, however, Akash manifests as form, whereas in the subtle, Pran expresses itself as energy. ఈ రెండిట్లో కూడా ఆత్మకు వీటి జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో ఆ జ్ఞానం యొక్క ఫలితం ఏమిటి, జ్ఞానం యొక్క అనుభూతి ఏమిటి అంటే స్థూల ప్రపంచంలోనేమో ఆకాశము ఈ క్రియేషన్. ఆకాశ్ మేనిఫెస్ట్ యాజ్ ఫారం అంటే ఆకాశం అంటే శూన్యం. ఈ ప్రపంచం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? బాబా మొదటి నుంచి మనకు ఈ పుస్తకంలో చెప్తూ వచ్చారు. ఈ ప్రపంచం అంతా కూడా శూన్యం నుంచి వచ్చింది, సత్యం నుంచి రాలేదట. సత్యం నుంచి వస్తే అది శాశ్వతంగా అలాగే ఉండిపోతుంది, నాశనం ఉండదు దానికి. సత్యం నుంచి, సత్య పదార్థానికి నాశనం లేదు, మాయకే నాశనం ఉంది. ఇది ఈ ప్రపంచం అంతా, స్థూల ప్రపంచం అంతా కూడా ఆకాశము, దాన్నే గుజరాత్ లో పోకాల్ అన్నారు, శూన్యము. శూన్యం నుంచి వచ్చింది కాబట్టే ఇది నశ్వరము, ఉన్నా లేనట్టిదే. అలాగే సూక్ష్మ ప్రపంచంలో నుంచి వచ్చింది ఏమిటి అంటే ప్రాణము. అదే శక్తి రూపకంగా ఇక్కడ ప్రకటీకృతం అవుతుంది. కీ టు ఫిగర్ 14. ఇక్కడ 14 ఫిగర్ ను కూడా బాబా దాని యొక్క కీ చెప్పటం జరిగింది. ది కాన్సెప్చువల్ కోర్ ఆఫ్ ఫిగర్ 14 ఈజ్ ఇట్స్ సెంట్రల్ ప్యానల్ విచ్ షోస్ ద ఎమర్జెన్స్ ఆఫ్ the gross universe out of God through the Om point and the birth of the subtle sphere within the gross. మనం ఇంతకు ముందు కూడా 8-9 ఫిగర్స్ లో చూసుకున్నాము. ఓం పాయింట్ నుంచి గ్రహాలు పుట్టుకొని వచ్చాయి, గోళాలు, భూగోళాలన్నీ కూడా పుట్టుకొని రావటం మనం చూసాం. దాన్ని 3 వరుసల కింద చెప్పారు, ఏబిసి అనే దాని కింద. దాంట్లో ఓం పాయింట్ కు దగ్గరగా ఉన్నది మన భూమి అని కూడా చెప్పటం జరిగింది. సో ఇక్కడ దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తూ ఈ 14లో ఈ గ్రాస్ యూనివర్స్ అంటే స్థూల ప్రపంచము భగవంతుని నుండి ఓం పాయింట్ అనే పాయింట్ ద్వారా సృష్టించబడింది, బయటికి వచ్చింది. అండ్ ద బర్త్ ఆఫ్ ద సటిల్ స్ఫేర్ విత్ ఇన్ ది గ్రాస్. ఫస్ట్ ఆ గ్రాస్ కనబడింది, దాని లోపలనే ఈ సూక్ష్మ ప్రపంచం, అంటే అది పుట్టడానికి కావాల్సిన శక్తి ఉంది కదా, అందుకని ఆ శక్తి కూడా ఆ స్థూల ప్రపంచంతో పాటు శక్తి కూడా వచ్చింది. ది డయాగ్నల్ లైన్ డిసెండింగ్ ఫ్రమ్ ది ఓం పాయింట్ represents the passage of the individual jivatma in its journey through the gross sphere through the medium of gross forms. అలా వ్యక్తిగతమైన జీవాత్మలన్నీ కూడా రావటం అనేది వాటి యొక్క ప్రయాణము ఈ స్థూల ప్రపంచం ద్వారా గ్రాస్ ఫార్మ్స్ అంటే స్థూల రూపాల ద్వారా రావటం, ఇది చూపించబడింది ఈ ఫిగర్ 14లో. జర్నీ త్రూ ది గ్రాస్ ఫేర్ త్రూ ద మీడియం ఆఫ్ గ్రాస్ ఫార్మ్స్. స్థూల ప్రపంచంలో స్థూల రూపాల ద్వారా అది ఆ సృష్టి జరిగింది. ది టెక్స్ట్ ఆఫ్ క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్ ఈజ్ ఇన్కాన్సిస్టెంట్ ఆన్ ది నంబర్ ఆఫ్ డివిజన్స్ into which the movement or prawn breaks. This particular lecture sets the number at 6, but elsewhere the text tells us that it divides into 7 parts. ఇక్కడ బాబా మరి ఆయన ఎందుకు ఏ సందర్భంగా అలా చెప్పారో అనే విషయం మన ఊహకు అందని విషయము.
అప్పుడు ఆ పిల్లలను దృష్టిలో పెట్టుకొని చెప్పటం జరిగింది. ఈ పుస్తకంలోనేమో ఆ సూక్ష్మ ప్రపంచం ఇది దాంట్లో ఉండే శక్తి ప్రాణం అనేది 6 భాగాలుగా వచ్చింది అని చెప్పడం జరిగింది. కానీ ఇంకొక చోట ఇదే 7 పార్ట్స్ అంటే 7 భూమికలు అనేది కూడా అంతకుముందు చెప్పడం జరిగింది. The central panel in figure 14 has been drawn so as to support both versions. అయితే ఈ మధ్యలో లైన్ దీంట్లో వీళ్ళు వేయటం ఏమిటి అంటే వీటన్నిటిని కూడా కలిపి ఇది ఈ 7 6 కలిపే విధంగా వాళ్ళు ఇక్కడ ఈ ఫిగర్ లో చూపించటం జరిగింది. The central panel in figure 14 has been drawn so as to support both versions. The top panel is based on two somewhat anomalous source diagrams which the artist editor team interprets as representing the subtle and the gross early in their emergence and differentiation. It is possible, however, that these two source diagrams do not carry this conceptual weight but are simply first drafts of the main diagram. The bottom panel introduced by the artist editor team provides a visual image for the snake that the lecture has just described in words, though the source manuscripts never show it pictorially. The snake's waking from sleep and instantly forming itself into 6 or 7 coils is a metaphor for the 6 or 7 fold divisions of plan. ఇక్కడ బాబా ఆ సందర్భానుసారంగా ఎందుకు చెప్పారో కానీ ఈ 7 6 ఇక్కడ సటిల్ వరల్డ్ లో బాబా చెప్పటం జరిగింది. సటిల్ అండ్ మెంటల్ ను కలిపి చెప్పటం జరిగింది. రెండు కలిపి 7 భాగాలుగా 7 భూమికలను 7 భాగాలుగా చెప్పటం జరిగింది. దాన్ని బాబా ఒక చోట 6 ఒక చోట 7 అని చెప్పారు. అది చెప్పిన దాని కింద ఒక సర్పం చుట్టుకున్నటువంటి ఆ చుట్ల రూపకంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అది పడగ విప్పటాన్ని దానికి వచ్చిన మెలకువ అనే రూపకంగా చూపించటం జరిగింది ఈ పిక్చర్ లో. టర్నింగ్ టు ది సటిల్ we find that in you human beings both atma and energy pran are present. దీంట్లో చూపించవలసిన విషయం ఏమిటి అంటే మానవ రూపంలో అంటే మనను మానవులుగా సంబోధిస్తూ హ్యూమన్ బీయింగ్స్ మీ మానవులలో ఆత్మ మరియు శక్తి దాన్నే ప్రాణము అన్నారు. ఈ రెండు ఉన్నాయి అంటూ when this energy first manifested itself it divided into 6. ఎప్పుడైతే మొట్టమొదలు ఈ శక్తి అనేది మేనిఫెస్ట్ అయిందో అంటే ప్రకటీకృతం అయిందో అప్పుడు ఇది 6 భాగాల్లో ప్రకటీకృతం అయింది అని దీనికి ఇక్కడ వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నారు. ఈ 6 భాగాలు అనే దానికి ఇది బాబా ఇచ్చినటువంటి ఈ లెక్చర్ 13th డిసెంబర్ దానికి వీళ్ళు 13th డిసెంబర్లో ఈ చెప్పిన 6 భాగాలు 7 భాగాలు అనే దానికి చెప్తున్నారు. In all 3 source manuscript pages this sentence is followed by a single period with some spaces and then 26 spilling over
ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ వన్ లైన్ టు అంటే ఈ ఫిగర్ ను ఎక్స్ప్లెయిన్ చెప్తూ వీళ్ళు shows no obvious break or discontinuity as one would expect in the case of an ellipse, in view of which the significance of these periods remains something of a puzzle. అంటే వాళ్ళే దీన్ని అర్థం చేసుకోలేని 6, 7 ఎందుకు చూపించారు బాబా అనేది అర్థం చేసుకోలేని వాళ్ళ యొక్క దాన్ని అక్కడ వివరించడానికి ప్రయత్నం చేశారు. ఇది ఈ శక్తి ఎప్పుడైతే ప్రాణరూపకంగా ప్రకటీకృతం అయిందో అప్పుడు దీనికి చాలా పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు వీళ్ళు. ఎక్స్ప్లెనేషన్ ఇన్ ఎనీ ఈవెంట్ సిన్స్ ద phrase 6 divisions is repeated in explanation, I just a few lines below the present passage, the editor has deemed it best to let that number stand. అందుకని బాబా చెప్పింది మనం మార్చడం ఎందుకు, అలాగే ఉంచేద్దాము అనే నిర్ణయానికి వాళ్ళు వచ్చారు. సో హౌ దిస్ హ్యాపెండ్ అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ అకర్డ్ విల్ బి ట్రీటెడ్ లేటర్ ఆన్. ఇది ఎందుకు ఇలా జరిగింది, ఆ శక్తి అనేది ప్రకటీకృతం అయినప్పుడు 6 భాగాల కింద ఎందుకు వచ్చింది, హౌ దిస్ హ్యాపెండ్ అనేది ఇది మనం తర్వాత దీన్ని మనం పరిశీలిద్దాము అని బాబా చెప్తూ, ప్రీవియస్లీ వి కంపేర్డ్ దిస్ ఎనర్జీ విత్ మూమెంట్. మొట్టమొదట్లో బాబా చెప్పింది సముద్రములో, నిశ్చలమైన సముద్రములో వచ్చిన కదలిక అనే దానికి ఈ శక్తికి పోల్చటం జరిగింది. ఎనర్జీ విత్ మూమెంట్, సముద్రంలో వచ్చిన కదలికతో ఈ శక్తిని పోల్చటం జరిగింది ముందుగా ఈ పుస్తకంలో. దిస్ మూమెంట్ ఎక్వైర్డ్ 6 divisions. ఎప్పుడైతే ఆ సముద్రంలో, నిశ్చలమైన సముద్రంలో కదలిక వచ్చిందో ఆ కదలిక దాంట్లో 6 భాగాలుగా వచ్చింది. ఆల్ ఆఫ్ దెమ్ అపియరింగ్ ఎట్ వన్ అండ్ ద సేమ్ టైం. ఈ 6 ఒకటి తర్వాత ఒకటిగా అట్లా రాలేదట, ఒకేసారి 6 భాగాల కింద వచ్చింది, one at the same time. One could liken this to the sudden movement of a serpent who, disturbed and awakening from sleep, curls and forms many coils all at once and immediately in a process too quick to be perceived. ఒక పాము ఉందనుకోండి, ఆ పాము మీద ఎవరైనా తెలియక కాలేశారు, ఏదన్నా పడింది, వెంటనే దానిలో వచ్చే చలనం ఎలా ఉంటుందట అంటే, అది ఎందుకంటే దానికి ప్రమాదం ఉంది అనే విషయం తెలిసి వెంటనే దాని పొడవైనటువంటి ఆ పాము శరీరాన్ని గిరగిరా చుట్టుకొని, ఇక్కడ ఈ ఫిగర్ లో కూడా చూపించారు, 6 పొరలుగా చుట్టుకొని పైన దాని ఆ పామును చూడండి, 6 పొరలు ఉన్నాయి. 6 పొరల కింద చుట్టుకొని ఇలా అడ్డంగా ఉన్నటువంటి పాము దానికి ఎప్పుడైతే ప్రమాదం సూచించిందో వెంటనే గిరగిరా చుట్టుకొని 6 పొరల కింద పడగను ఇలా విప్పి ఉంటుందన్నమాట. అంటే 7వ పొర ఆ పడగ రూపంలో ఉండిపోతుంది. సో ఇది ఆ పాములో జరిగిపోతుందట. ఏ సర్పెంట్ హూ డిస్టర్బ్డ్ అండ్ అవేకనింగ్ ఫ్రమ్ స్లీప్. అది పడుకోనున్న దాని మీద ఏదో పడింది లేదా కాలు పడింది, వెంటనే అది మెలకువ రాగానే గబగబా అలా చుట్టుకుంటుందట. అట్లాగే అచేతనావస్థలో ఉన్న భగవంతుల్లో ఎప్పుడైతే శక్తి మేనిఫెస్ట్ అయిందో అది కూడా ఇలా పాము చుట్టుకున్నట్టు 6 చుట్లు చుట్టుకున్నట్టుగా ఆ శక్తి అనేది 6 రకాలుగా 6 భాగాలుగా అలా మేనిఫెస్ట్ అయింది, ప్రకటీకృతం అయింది అనే దానికి ఈ ఉదాహరణ, పామును ఉదాహరణగా చెప్తున్నారు. Figure 14 on the previous page depicts the emergence of the subtle and gross universes. అలా ఈ 14 ఫిగర్ లో ఈ సూక్ష్మ ప్రపంచం అనే దాంట్లోంచి శక్తి అనేది అండ్ గ్రాస్ యూనివర్సెస్ అవుట్ ఆఫ్ ది ఒరిజినల్ ఫార్మ్లెస్ గాడ్. నిజానికి అచేతనావస్థలో ఏ రూపము లేనటువంటి భగవంతుల్లో ఎప్పుడైతే ఈ సృష్టి ప్రారంభమైందో
ఓం పాయింట్లో. అప్పుడు స్టేట్ అండ్ ద పార్టీషనింగ్ ఆఫ్ ది సటిల్ ఇంటూ 6 పార్ట్స్. అక్కడ అవిభాజ్యంగా అంతటా ఉన్నటువంటి రూపరహితంగా ఉన్నటువంటి శక్తి అనేది ఇలా 6 పొరలుగా ఒకేసారి రావటం అనేది సటిల్ ఇంటూ 6 పార్ట్స్. Now let us turn to the subject of the sound sleep, dream and awake states. These are depicted in figure 15 on the facing page. అయితే ఇప్పుడు 15వ ఫిగర్లోకి వెళ్దాము. దాంట్లో బాబా అంటున్నారు సౌండ్ స్లీప్ అంటే భగవంతుని యొక్క పరాత్పర పరబ్రహ్మ స్థితి, అది సౌండ్ స్లీప్. తర్వాత డ్రీమ్ అంటే పరిణామక్రమం, ఎవల్యూషనరీ ప్రాసెస్. అండ్ అవేక్ స్టేట్స్ మళ్ళీ తర్వాత పూర్తిగా మెలకువ స్థితి. దీంట్లో ఇది 15వ ఫిగర్లో చూపించాము అని చెప్తూ ఆ 15వ ఫిగర్కి బాబా ఇక్కడ కీ ఇస్తున్నారు. ఇది కొంచెం అటెంప్ట్ చేసి ముగించేద్దాం. దిస్ ఫిగర్ రిప్రజెంట్స్ ద 5 స్టేట్స్ ఆఫ్ ఆర్డినరీ వేక్ఫుల్నెస్, ordinary dream, sound sleep, divine dream, divine awakening. ఈ ఫిగర్ లో నెంబర్ 5 అక్కడ సుబ్రహ్మణ్యం గారు పెట్టారు పైన. ఈ 5 ఫిగర్స్ లో అక్కడ ఏముంది అంటే ఆర్డినరీ అవేక్ స్టేట్ అంటే మన మామూలు జాగ్రత్త అవస్థ, ఆర్డినరీ డ్రీమ్ స్టేట్ మన మామూలు స్వప్నావస్థ, సౌండ్ స్లీప్ స్టేట్ మన యొక్క గాఢ నిద్రావస్థ. 1, 2, 3 అనేవి 3. ఇక దాని తర్వాత 4, 5 వాటిలో డివైన్ డ్రీమ్ అంటే భగవంతుని యొక్క స్వప్నము, డివైన్ అవేకనింగ్ భగవంతుని యొక్క మెలకువ స్థితి. ఈ 2 దీని తర్వాత జరిగేది ఏమిటి? రియలైజేషన్, గాడ్ రియలైజేషన్ అంటే నేనే భగవంతుణ్ణి అనే అటువంటి స్వాత్మ జ్ఞానం పొందిన స్థితి. ఇవి ఇక్కడ ఈ 6 భాగాలుగా ఫిగర్ 15లో చూపించటం జరిగింది. వీటి ఎక్స్ప్లెనేషన్ అది మళ్ళీ వచ్చే వారం, ఇక్కడికి మనకు సమయం అయింది కనుక వచ్చే వారం మళ్ళీ ఈ ఫిగర్ 15లో బాబా మామూలు మెలకువ స్థితి, స్వప్నావస్థ, గాఢ నిద్రావస్థ అంటే సుషుప్తావస్థ మామూలు మానవునికి సంబంధించినవి. ఇక భగవంతునికి సంబంధించిన డివైన్ డ్రీమ్, దివ్య స్వప్నము, దివ్య మెలకువ స్థితి, తర్వాత నేనే భగవంతుణ్ణి అనే స్వాత్మ జ్ఞాన స్థితి, వాటి గురించి మనం వచ్చే వారం చెప్పుకుందాం. అవతార్ మెహర్ బాబా की जय. जय बाबा.